సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై నిర్మించాడా అన్నట్లు రూపుదిద్దుకుంది కైలాసపురి ఆధ్యాత్మిక శక్తిక్షేత్రం. ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో యోగులు ఋషులు తపస్సు చేసిన ప్రాంతం ఈ కైలాసపురి. హైదరాబాదు మహానగరానికి 50 కిలోమీటర్ల దూరంలో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో, మహబూబ్ నగర్ జిల్లా కట్టాల్లో వెలిసింది ఈ కైలాసపురి. బ్రహ్మర్షి పత్రిజీ మరియు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్టు సభ్యులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహోన్నత నిర్మాణాన్ని 2009లో ప్రారంభించారు. పిరమిడ్ మాస్టర్లు అహర్నిశలు శ్రమించి వారి వారి తన్మన్ ధన్లను అర్పిస్తూ 2011వ సంవత్సరం 11వ నెల 11వ తారీఖున నిర్మాణాన్ని పూర్తిగా వించి పత్రిజీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన పిరమిడ్. ఈ పిరమిడ్ను 180 బై 180 సైజులో నిర్మించటం జరిగింది. ఈ పిరమిడ్ మధ్య భాగంలో అతిపెద్ద కింగ్స్ మరియు క్వీన్స్ ఛాంబర్లు నిర్మించటం జరిగింది. ఈ పిరమిడ్లో ఏకకాలంలో 6000 మంది కూర్చొని ధ్యానం చేయవచ్చు. పిరమిడ్ ఈ భూమిపై నిర్మించబడిన ఉత్కృష్టమైన కట్టడం. 10,000 సంవత్సరాల క్రిందట ఈజిప్ట్లోని గిజా పిరమిడ్స్ను ఇతర లోకవాసులు నిర్మించడం జరిగింది. పిరమిడ్లో ధ్యానం మూడింతల శక్తివంతం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి కావలసిన జ్ఞాన సముపార్జన కోసం జ్ఞానమిత్ర ఆధ్యాత్మిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రంథాలయంలో పత్రిజీ రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూ ఏజ్ మాస్టర్ల పుస్తకాలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. ధ్యానుల భోజన సౌకర్యానికై అన్నపూర్ణేశ్వరి భోజనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానుల వసతి కొరకు మైత్రి, శాంతి, ప్రీతి అనే 3 భవనాలు నిర్మించడం జరిగింది. స్పిరిచువల్ వర్క్షాప్స్ నిర్వహించుకోవడానికి 60 బై 60 సైజు గల పార్వతీ పిరమిడ్ నిర్మించడం జరిగింది. కమ్యూనిటీ లివింగ్ కొరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో అందమైన నివాస గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రంలో ప్రతి నెల పౌర్ణమి ధ్యాన తరగతులు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కైలాసపురిలో 2012వ సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా లక్షలాది మందితో ప్రపంచ ధ్యాన మహాసభలు 14 రోజుల పాటు నిర్వహించబడ్డాయి. అలాగే 2013, 14, 15వ సంవత్సరాలలో ధ్యాన మహాచక్రాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన ధ్యానులకు సకల సౌకర్యాలు కల్పించబడ్డాయి.
భవిష్యత్తులో కైలాసపురిలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, సేంద్రియ ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రం మరియు గోశాల లాంటి నిర్మాణాలు ఎన్నో రూపుదిద్దుకోనున్నాయి. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసిన వాతావరణం కైలాసపురిలో ఏర్పాటు చేయబడింది. కైలాసపురి ఆధ్యాత్మిక క్షేత్రానికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.